ఎన్నికలకు ముందు ఈసీ ఎందుకు ఇంత పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవడానికి ఏంటి కారణం? అంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. అది బేసిక్గా అక్కడ జరుగుతున్నది ఏంటి అంటే నేపాల్, బంగ్లాదేశ్, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ఎక్కువ ఉన్నారు. అవును, 77 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. వాళ్ళని ఈ కులము ఇది ఆల్రెడీ అక్కడ కులగానం జరిగిపోయింది బీహార్లో. అందులో అది ఎందుకు మెన్షన్ చేయమంటున్నారంటే ఈ దేశపు కులాలు ఏంటో బయట ఏంటో తెలుస్తాయి. మనకి తెలుస్తుంది ఆ ఇంటి పేరు, తండ్రి పేరు. దీంట్లో అక్కడ 1,00,000 మంది వాలంటీర్లను పెట్టింది ఎన్నికల వాళ్ళందరికీ వీటి మీద అవగాహన కల్పించింది. అనుమానం వచ్చిన వాటిని రీవెరిఫికేషన్, మీ అమ్మా నాన్న ఎక్కడ పుట్టారు, ఇక్కడే పుట్టుండినటువంటి వాళ్ళ అమ్మా నాన్న నేపాల్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఇక్కడ బ్రతకచ్చు, ఓటు హక్కు ఉండకూడదు. అలాగే ఈ దేశంలో పౌరసత్వం ఉండాలి అంటే తీసుకుని ఉండాలి కదా. ఇవన్నీ అక్కడ తప్పుడు డాక్యుమెంట్లతో ఆధార్లు తీసుకున్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. ఆధార్ మనకి మొదట్లో ఇచ్చేటప్పుడు చాలా లెక్కలు అడిగారు. తంబేయించుకునే ముందు మనమే అని నిరూపణకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్సా, రేషన్ కార్డా, లేకపోతే ఆఫీస్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ కాగితాల, ఇట్లా. తర్వాత కాలంలో చాలా క్యాజువల్గా ఇచ్చి పడేశారు అందరికి. అలాగ భారతదేశంలో దాదాపు